అందరికీ నమస్కారమండి. నేను మీ సరోజినినండి. అందరూ కూడా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలండి. అందరికీ కూడా మీరనుకున్న కోరికలన్నీ తీరాలి ఈ కొత్త సంవత్సరంలోని కోరుకుంటున్నానండి. అలాగే నేను గుడికొచ్చానండి. చైతన్యపురి వెంకటేశ్వర స్వామి గుడికొచ్చానండి. అక్కడికొచ్చి స్వామివారిని దర్శించుకున్నానండి. ఇంట్లో పనులన్నీ ముగించి ఇంట్లో పూజంతా అయిపోయేసరికి 8:30 అయిందండి. తయారై వచ్చేసరికి 9 అయిందండి. వచ్చి ఇంకా అర్చన చేయించుకున్నానండి స్వామివారి దగ్గర. అర్చన చేసుకొని ఇంకా మా వారన్నారు, "ఇంకా ఇంట్లో దీపాలవి వెలుగుతున్నాయి కదా! బాబుతో వెళ్ళి రా అమ్మ నువ్వు. నేను ఇంట్లో ఉంటానని" చెప్పారండి. మా బాబు, నేనొచ్చి అర్చన చేయించుకొని చక్కగా స్వామివారికి ఒకటే కోరుకున్నానండి. "పోయింది నాకు తిరిగి రాదు. కానీ వచ్చేది నాకు తెలియదు. నువ్వేదిచ్చినా నేనది స్వర్గంలానే ఏదైనా నేను మంచిగానే తీసుకుంటాను స్వామి. ఎందుకంటే నా మనసును బట్టే నువ్విస్తావు. నా మనసు ఎంత పవిత్రంగా ఏ కోరికైతే నిజమైన కోరిక అడుగుతానో నేను, అది మాత్రమే ఇస్తావు. నేనింకా ఏదన్నా అధికంగా అడిగినా కూడా దాన్ని నువ్వివ్వలేవు. ఎందుకంటే స్వార్థమైన కోరికలు ఎప్పుడూ స్వామివారు తీర్చరండి. ఎప్పుడైనా కూడా స్వామివారు మన మనసును చూస్తారు. ఆ మనసును చూసి ఏనాడు ఇవ్వాలో ఆనాడు ఇచ్చేస్తాడండి. ఒకరోజు ఇవ్వకపోయినా ఇంకొక రోజు ఇస్తారు స్వామివారని నమ్మి మనం గుడికి వెళ్ళాలండి. ప్రతి ఒక్కరు కూడా హిందూయిజాన్ని ముందుకు తీసుకెళ్తూ ఎందుకంటే అండి హిందువులు చాలా మంది కూడా గుళ్ళకి వెళ్ళటం చాలా వరకి ఎక్కువయ్యారండి. ఎక్కువ వస్తున్నారు కూడా. అలా రావాలి. మన దేవుళ్ళని మనం చక్కగా చూసుకోవాలండి. ఎప్పుడూ కూడా "ఈ ఆవు బొమ్మ చుట్టూ తిరుగుతున్నావేంటి మమ్మీ" అన్నాడండి మా అబ్బాయి. ఆవు బొమ్మ అయినా, ఆవైనా అది నా మనసుకి ఆవేనండి. గుళ్ళో ఉంది కాబట్టి పవిత్రమైన ఆవులానే భావిస్తాను నేను. అంతే అండి నా మనసుకు తెలిసింది మాత్రం ఇంతకంటే ఏమీ లేదండి. నేను ఇంకొక గుడికి కూడా వెళ్ళానండి. ఎక్స్‌చేంజ్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి అండి. నేను ఈ గుడికెప్పుడు వెళ్ళలేదండి. అందుకనే నాకు కొత్త. నేనేం చెప్పలేకపోయినా ఏమి అనుకోవద్దండి. ఇక్కడ మాత్రం శ్రీ ఆంజనేయ స్వామి వారున్నారు. వెంకటేశ్వర స్వామి అమ్మవార్లతో సహా కూర్చొనున్నారండి. కది కానీ గుడి మాత్రం చాలా బావుందండి. ఆ గుడి చైతన్యపురి గుడి కూడా, ఈ గుడి చాలా బావున్నాయండి. అలాగే మేము స్వీట్స్ తీసుకుంటామండి. మాకు జనవరి ఫస్ట్ రోజు ఇలా తీసుకోవడం అలవాటండి. నూతన సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. అలాగే మేము కూడా అండి. ఉగాది కూడా మనం జరుపుకుంటామండి. అది మనకి ముఖ్యమైనది హిందువులే. కానీ ఇది అలవాటైంది కదండీ! దాన్ని ఎలా తీసేస్తాం మనము? అలాగే స్వీట్స్ కోసం వెళ్ళానండి. వచ్చి ఇంక తీసేసుకొని భద్రకాళి టెంపుల్‌కి వెళ్దామని వెళ్ళామండి. వెళ్ళేసరికి 10:30 అయిందండి. కానీ చాలా రష్ ఉందండి. 7, 8 గంటలు పడుతుందండి. దర్శనానికైతే మాత్రం చూడండి ఎంతమందున్నారో. అప్పటికే నడుము బాగా నొప్పులేస్తుందండి. నేను నైటంతా పనులు అవి ఇవి ఉంటాయి కదండీ! నేనొక్కదాన్నే చేసుకునేదాన్ని. అలాగే ఇంకా బయట నుంచి అమ్మవారిని మొక్కుకొని ఇంకా ఇంటికొచ్చేసానండి. మా వారికి కొంచెం టిఫిన్ చేసి పెట్టొచ్చాను కానీ ఆయన కొంచెం స్పెషల్స్ ఏదన్నా అడుగుతాడు కదండీ! ఆయనకెక్కువ లీవులుండవండి. ఆయన్ని కూడా చూసుకోవాలి. అలాగే చిన్ని చేపలు తెచ్చుకున్నా అండి అక్కడి నుంచి.